హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ అయితే చేస్తున్నానండి. పళని వెళ్ళాము మేము. ఆ టూర్ అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను. మేము విజయవాడ నుండి హౌరా కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కామండి. అదైతే ట్రైన్ 12కి రావాల్సింది 2కి వచ్చింది. అక్కడే కొంచెం లేట్ అయిపోయింది. అందులోనూ మాకు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. టీసీని బతిలాడుకుంటే ఒక టికెట్ అయితే ఇచ్చారు, ఒక సీటు ఒక బెర్త్ ఇచ్చారనమాట. దానిలోనే ముగ్గురు అడ్జస్ట్ అయ్యామండి. చూసారా, వీళ్ళు పాపం పనులకు వచ్చేవాళ్ళు, వీళ్ళకి టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఎంతమంది ఒకే సీట్లో 4-5 కూర్చున్నారు. చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళారండి. ఆడవాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ ఉన్నారనమాట. అలాగే ఇబ్బంది పడుతూ అలాగే ఉన్నారు. మాకైతే ఈ ఒక్క సీట్లోనే మేము అడ్జస్ట్ అయ్యి ఇలా వెళ్తున్నాము. మా వారును మా అబ్బాయి అయితే ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నారు. నేనేమో ఈ వీడియోలు అవి తీసుకుంటా కూర్చున్నాను. ఇదిగోండి, ఇదైతే చెన్నై దగ్గరలోకి వచ్చేసామండి. చెన్నై అవుట్స్కట్స్ అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది, అందుకని మీకు చూపిద్దామనేసి వీడియో తీశాను. ఇది థర్మల్ ప్లాంట్ అంటండి, చెన్నై అవుట్స్కట్స్లో ఉంది. చూడండి ఎంత నైట్ లైటింగ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి చెన్నైలో సచివాలయం అనమాట. మేము ఇంకా దిండుకల్లో అయితే దిగిపోయామండి. ట్రైన్లో దిగేసిన తర్వాత స్టేషన్లోనే అక్కడ వెయిటింగ్ రూమ్లోనే స్నానం చేసేసి రెడీ అయిపోయి పళనికి బస్సులో వెళ్ళామన్నమాట. మా అమ్మగారు కూడా హొసూరు నుంచి దిండుకల్ వచ్చేసారు. అందరం కలిసి బయలుదేరాము. ఇక్కడ జట్కా బండి అండి, బస్ స్టాండ్ నుండి దేవస్థానం రూమ్స్ వరకు జట్కా బండిలో వెళ్ళాము. ఇంకా అందరం పట్టమని చెప్పేసి మా వారైతే పక్కన నుండి నడుచుకుంటూ వచ్చారు, మమ్మల్ని వీడియో తీశారనమాట. చాలా బాగా అనిపించిందండి ఈ ఎక్స్పీరియన్స్ అయితే. 100 రూపీస్ తీసుకున్నారండి. మనకి పళని బస్ స్టాండ్ నుండి రూమ్స్ వరకు 100 తీసుకున్నారు. ఎంతో దూరం ఉండదండి, 1 కిలోమీటర్ కూడా ఉండదు, 3/4 కిలోమీటర్ అలా ఉంటుందేమో. అయినా మనం ఆ లగేజ్ మొయ్యలేక కొంచెం ఆ జట్కా బండి అయితే మాట్లాడుకొని అలా వెళ్ళాము. చాలా బాగా అనిపించిందండి. ఇవండి దేవస్థానం రూమ్స్. మాకు రూమ్ వచ్చేసి 300 అండి. ఎక్స్ట్రా పర్సన్ ఉంటే 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. రూమ్కి వచ్చేసి 2 అన్నారు. మేము 4 వెళ్ళటం వల్ల మా దగ్గర 360 అయితే తీసుకున్నారనమాట. ఇక మేము రూమ్ చూసి వచ్చామండి. రూమ్ అయితే మాకు బాగానే అనిపించింది. గుడికి కూడా చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇంకా ఈ రూమ్ అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నాము. వచ్చి మా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇదిగోండి, నమ్మ పళని అని పెట్టేశారు. ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయామండి. రెడీ అయ్యి ఇట్లా గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. మా అబ్బాయికి నేను దీన్ని ఏమంటారంటే కావడి అంటారనమాట. కావడి ఎత్తుతామని చెప్పేసి మొక్కుకున్నానమాట నేను. అందుకని కావడి ఎత్తించడానికని ఈ స్టాల్కి అయితే తీసుకొచ్చాము. ఇవైతే పాల బిందెలు కూడా తీసుకెళ్తారండి స్వామివారికి. ఆ పాల బిందెలు మొక్కుకున్న వాళ్ళు బిందెలు తీసుకెళ్తారు. నేనైతే కావడి మొక్కుకున్నాను అనమాట, మా అబ్బాయి చేత ఎత్తించాలని. அபிஷேக் இதில் கட்டி இருக்குங்களா? விநாயகனை கும்பிட்டுக்கிறீங்க. கணபதி கும்பிட்டு ஸ்ட்ரெயிட்டாக மோலில் போயிட்டு மேலே ஒரு சுற்றிட்டு உள்ளுக்குள்ளே போயிட்டு பனிநீர், பஸ்பம், களவம், சந்தனம் எல்லாம் இருக்குது. உள்ளே கொடுத்து சாமி கும்பிட்டு காவடியை ரிட்டன் இங்கே கொண்டு வந்துடணும். ஓகேங்களா? இது வந்து பூஜைக்கு உள்ள கொடுத்துட்டு காவடிங்க கொண்டு வந்துடணும். அதே ஒன்றும் இல்லை, நீங்கள் சாமி தரிசனம் பண்ணிட்டு காவடி சூதானமே இங்கே கொண்டு வந்தீங்கன்னா. ஆனால் தேங்காய் அதெல்லாம் கொண்டு போகணுமா, தேவையில்லையா? இல்லை, நீங்கள் உடைக்கிறதுனா உடைச்சிக்கங்க. இருக்கு. ఆయన ఏం చెప్తున్నారంటే ఇవన్నీ తీసుకెళ్ళి కొబ్బరికాయ వినాయకుడి దగ్గర కొట్టేసేసి కర్పూరం వెలిగించేసేసి మీరు అట్లా ఒక 3 చుట్టూ తిప్పేసేసి ఆ ప్రసాదాలన్నీ అక్కడ చూపించేసేసి బయలుదేరండి. కావడి అయితే గుడి దగ్గరికి తీసుకెళ్ళి స్వామివారికి చూపించిన తర్వాత మళ్ళీ అదే కావడిని మీరే తీసుకొచ్చి నాకు ఇక్కడ షాప్లో అప్పచెప్పాలి అన్నారనమాట. ఇంకా మేము వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళామండి, దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మెట్లు ఉంటాయండి, 3 మార్గాలు ఉంటాయి. మెట్ల మార్గము, వించ్ ట్రైను, రోప్వే, ఇలా 3 మార్గాలు ఉంటాయి. ఇంకొక మార్గం కూడా ఉందంటున్నారు, అదైతే మేము చూడలేదు. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి. వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని స్టార్ట్ చేసాము. ఇంకా అక్కడైతే ఫొటోస్కి, కెమెరాస్కి, వీడియోస్కి అలో లేదనమాట. కానీ చాలామంది తీసుకెళ్తున్నారు. ఇంకా ఆ ధైర్యంతో నేనైతే ఈ వీడియో తీయాలని చెప్పేసి తీసుకెళ్ళాను. చిన్నగా షార్ట్ వీడియోస్ అయితే తీసానమాట.
చాలా మంచిగా అనిపించిందండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మా అమ్మగారు నేను అనమాట. కొండపైకి అయితే అలో లేదన్నారు. అయినా కొంచెం ధైర్యం చేసి తీశాను. చాలామంది తీస్తున్నారు. గుడిలోకి అయితే అస్సలు ఒప్పుకోరనమాట. ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందండి. అయిపోయి వించ్ ట్రైన్ ఎక్కడానికని చెప్పేసి కిందకు వస్తున్నాము ప్రసాదాలు తీసుకొని. అన్నదానం కూడా జరుగుతుందండి అక్కడ. మేము భోజనం కూడా చేసాము అక్కడ. ఇదిగోండి వించ్ ట్రైన్ లాగే మిషన్ అనమాట అది. ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కొండ మీద నుంచి వ్యూ అనమాట. ఇలా ఉంటుంది. ఇదిగోండి కొండ చూసారా? ఈ అవతల కొండ వెనకాల కొడైకెనాల్ అనమాట. మేము అక్కడ ఉండగానే వర్షం స్టార్ట్ అయిందండి. కొంచెం మబ్బులు పట్టేసేసి చాలా బాగుందనమాట. వ్యూ అయితే చాలా చల్లచల్లగా చాలా బాగుంది అనిపించింది. మాకు ట్రైన్ అయితే వచ్చేసిందండి. మేము ఇంకా ట్రైన్లో ఎక్కి రిటర్న్ అవుతున్నాము. బయట నుంచి లాక్స్ వేసేస్తున్నారండి. దారిలో ఎవరు అది ఓపెన్ చేయకోకుండా. ఇంకా మేమైతే ఎక్కేసేసామండి. ఒక సీట్కి నలుగురే పడతారనమాట. మేము నలుగురు, మా అమ్మ, నేను, మా వారు, మా అబ్బాయి, మేము నలుగురం ఎక్కాము. మా అమ్మాయి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయండి తనకి, అందుకని తనని తీసుకెళ్ళలేదు. ఈ చెట్లు చూసారా? అవైతే నేను ఈత చెట్లు అనుకున్నానండి. అవి ఈత చెట్లు కాదంట, ఒక్కలంటండి. ఒక్క చెట్లు అన్నారు, మా అమ్మగారు చెప్పారు. అసలు వ్యూ అయితే ఎంత బాగుందో తెలుసా అండి. మేము ఇంతవరకు ఎప్పుడూ మెట్లకి నడిచి రావడమే కానీ వించ్ ట్రైన్ అయితే నేను ఎప్పుడూ ఎక్కలేదు. మా అమ్మగారు, మా నాన్న వాళ్ళందరూ ఎక్కారు. మా నాయనమ్మ వచ్చినప్పుడు ఆవిడ కూడా వించ్ ట్రైన్లోనే వెళ్ళిందనమాట. కాకపోతే ఈ వించ్ ట్రైన్ ఎక్కి అది కొండ మీదకి ఇలా నిలువుగా వెళ్తుంది. ఆ వెళ్ళేటప్పుడు కొంచెం భయపడ్డారు. అదేం ఉండదు, కానీ ధైర్యంగానే వెళ్ళొచ్చు. చాలా జాగ్రత్తగా చాలా స్లోగా తీసుకెళ్తారు. ఇది ఏంటంటే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అండి, వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి విఘ్నాధిపత్యం అనేది ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ అనేది దాని గురించి పోటీ జరిగినప్పుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళ్ళినా సరే వినాయకుడు ఎదురొచ్చేవాడు అనమాట. ఈయనేంటి ఎదురొస్తున్నారు, ఆయనేమో నడవలేరు, నేనేమో నెమలి వాహనం పెట్టుకొని చాలా స్పీడ్గా వెళ్తున్నాను, అయినా కూడా ఈ వినాయకుడు ఎదురొచ్చారు, అమ్మా నాన్నలకి వినాయకుడికే ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు అలా చేశారు అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామికి పార్వతీ పరమేశ్వరుల మీద కోపం వచ్చేసి వాళ్ళ మీద అలిగి ఇక్కడ ఈ కొండ మీదకి వచ్చి కూర్చున్నారనమాట. అందుకని ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిశారు. ఇక్కడ స్వామివారి పేరు దండాయుధపాణి స్వామి అండి. 6 చోట్ల వెలిచారండి. తమిళనాడు మొత్తం మీద 6 చోట్ల వెలిచారు సుబ్రహ్మణ్య స్వామి. అందులో ఇది ఒక ఇక్కడ ఒక పడై అనమాట. 6 పడై అంటారు. ఇది ఒక పడై అనమాట. 6 పడైల్లో ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో అండి. చక్కగా గ్రీనరీ, అవతల కొండలు, అది కొడైకెనాల్ కొండలండి. కాకపోతే మేము ఇప్పుడు దేవుడు టూర్ వేయాలనుకున్నాం కాబట్టి అటైతే వెళ్ళట్లేదు. అసలైతే ఇది లేకపోతే మేము ఊటీ హొగెన్కల్ వెళ్ళాలనుకున్నాము. కాకపోతే అది వెళ్ళటం కుదరలేదు. ఈసారి డివోషనల్ ట్రిప్ అయితే వేసాము. నెక్స్ట్ టైం మీకు ఊటీ అవన్నీ చూపిస్తానండి. దగ్గరకైతే వచ్చేసాము వించ్ ట్రైన్లో. మాకు దారిలో చాలా కనబడ్డాయండి. నెమళ్ళు కనబడ్డాయి, మంచి మంచి పూల మొక్కలు కనబడ్డాయి. మనకి వినాయకుడికి పత్రి వాడతాం కదా మనము, ఆ పత్రిలో కొన్ని పేర్లు మనకు తెలియదు. ఆ పత్రి అంతా నేను ఈ కొండ మీద చూశానండి. ఇట్లా దిగేటప్పుడు దారిలో ఇవన్నీ వినాయకుడికి మనం వాడే పత్రి అంతా ఇక్కడ ఉంది. అసలు ఎన్ని వనమూలికలు కలిగిన ఔషధాలు కలిగిన మొక్కలన్నీ ఇందులో ఉన్నాయండి. అసలు చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కలేదనమాట. పక్కనే ఇట్లా మెట్ల మార్గం కూడా ఉందండి. ఇదిగోండి నెమళ్ళు చూసారా? మా అబ్బాయి అయితే తీశాడు నెమలు వచ్చిందని చెప్పేసి. ఇక్కడ నెమళ్ళు కూడా బాగా ఉంటాయండి, ఎక్కువ ఉంటాయి. కోతి చూడండి, చాలా బాగా అనిపించిందండి. మంచి ఎక్స్పీరియన్స్. మేమైతే ట్రైన్ దిగేసాము. ఇదిగోండి మేము వచ్చిన దారి అయితే ఇది. ఇట్లా నిలువుగా ఉంటుంది. ఇంకా దిగేసిన తర్వాత పక్కన ఒక గుడి అయితే ఉంది. అదిగోండి నెమలైతే అసలు మనల్ని చూసి భయపడటం అలాంటివి ఏం లేదు, చాలా ఫ్రీగా ఉంది. ఇది వాళ్ళు పెంచుతున్నట్టున్నారు అక్కడ నెమల్ని. చాలా బాగా అనిపించిందండి. ఇంకా మేము రిటర్న్ అయితే అవుతున్నామండి. ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టేసుకొని రిటర్న్ అయితే అవుతున్నాము. నేను ప్రసాదాలు ఇవన్నీ మొక్కుకొని వేసాయ్యా. బండికి కార్లో స్టిక్కర్ 150.
వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ హుండీలో వడ్డించుకోవచ్చు అని చెప్తున్నారండి. ఇంకొక వేలు ఉంది కదా, అది కారులో అతికించుకోవచ్చు అని అన్నారు. అట్లా అవి చూసేసి మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. ఇవన్నీ స్టాల్స్ అనమాట. మేమైతే ఏం తీసుకోలేదు, దేవుడి పటం ఒక్కటే తీసుకున్నాను, మా కజిన్ అడిగారని. ప్రసాదాలు తీసేసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నెమిలికలు అయితే చాలా ఫేమస్ అండి, ఎందుకంటే ఆయన వాహనం కదా. ఇంకా నెమిలికలతో చాలా రకరకాలుగా డిజైన్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసేసామండి రూమ్ దగ్గరికి. ఇదిగోండి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంతకుముందు ఆ కాటేజ్ అక్కడ ఇవన్నీ కట్టకముందు ఇంకా గుడి బాగా కనపడేది అనమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.